పాత వృత్తి నుండి కొత్త పిలుపు వరకు. అయితే ఒకరోజు ఒక అద్భుతం జరిగింది. ఆ జాలరి తాను రాత్రంతా కష్టపడినా ఒక్క చేపకూడా పట్టలేకపోయాడు. ఆయన పూర్తిగా నిరాశలో ఉన్నాడు. అప్పుడే ఒక గొప్ప బోధకుడు ఆయన పడవ ఎక్కి ఆయన్ని లోతుకు వెళ్లమని చెప్పాడు. అక్కడ జరిగిన అద్భుతాన్ని పక్కన పెడితే ఆ బోధకుడు ఆ జాలరితో అన్నాడు, ఇక నుండి నీవు మనుష్యులను పట్టువాడవైయుందువు. ఈ మాటలు ఎంత లోతైన మార్పును సూచిస్తున్నాయో గమనించండి. 1. మార్పు చేపల నుండి మనుషుల వైపు. ఇప్పటివరకు ఆయన శక్తి, సమయం, నైపుణ్యం అంతా నిస్సారమైన మాటలు రాని చేపల కోసం ఉపయోగించాడు. ఇక నుండి ఆయన తన జీవితాన్ని విలువైన, అమూల్యమైన మానవ ఆత్మల కోసం ఉపయోగించాలి. చేపలు చనిపోతాయి, కాని మనుషుల ఆత్మలు నిత్యం జీవిస్తాయి. 2. వృత్తి వల నుండి వాక్యం వరకు. పాత రోజుల్లో ఆయన వల విసిరేవాడు. కొత్త పిలుపులో ఆయన తన జీవితాన్ని, తన సాక్ష్యాన్ని, తాను నేర్చుకున్న సత్యాలను మనుషుల మధ్యకు విసరాలి. ఒక మనిషిని పట్టుకోవడమంటే బలవంతం చేయడం కాదు, వారిని ప్రేమతో, దయతో, సత్యంతో ఆకర్షించడం. మనుష్యులను పట్టుట అంటే ఏమిటి? మనుష్యులను పట్టుకోవడమంటే వారిని దేవుని వైపుకు నడిపించటంలో సహాయపడటం. ఇది కేవలం గొప్ప ఉపన్యాసాలివ్వడం కాదు, ఇతరుల బాధను అర్థం చేసుకోవడం, నిరాశలో ఉన్నవారికి ఆశను అందించడం, ప్రేమను పంచడం, ఒంటరిగా ఉన్నవారిని ప్రేమించడం, సత్యంలో జీవించడం. మన జీవితం ద్వారా దేవుని సత్యాన్ని ప్రతిబింబించడం, సేవ చేయడం, ఇతరుల అవసరాలలో వారికి సహాయం చేయడం. ఆ జాలరివలే మనమందరం కూడా ఏదో ఒక స్థాయిలో చేపలు పడుతూ ఉంటాము. అంటే మన సమయాన్ని, శక్తిని నిస్సారమైన, తాత్కాలికమైన వాటికోసం కేటాయిస్తూ ఉంటాము. డబ్బు, పేరు ప్రఖ్యాతులు లేదా స్వార్థపూరితమైన కోరికలు. కాని ఈరోజు ఆ గొప్ప బోధకుడు మనల్ని కూడా పిలుస్తున్నాడు. మీ వృత్తి మారాలి, నీ దృష్టి మారాలి, నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువు. ముగింపు. సహోదరీ, సహోదరులారా, ఈ క్షణం నుండి మనం ఎవరికి సమయం కేటాయించాలి? ఎవరి జీవితాన్ని మనం ప్రభావితం చేయాలి? మన పడవను, మన వలలను దేనికోసం ఉపయోగించాలి? ఆ జాలరి ఆ పిలుపును అంగీకరించి లోక చరిత్రనే మార్చాడు. ఆయన చేసిన సామాన్యమైన పని ఒక అసాధారణమైన పిలుపుగా మారింది. ఈరోజు మన జీవితం కూడా ఒక అద్భుతమైన మార్పుకు సిద్ధంగా ఉంది. రండి, మన జీవిత లక్ష్యాన్ని మార్చుకుందాం. మన చుట్టూ ఉన్న ప్రజల పట్ల శ్రద్ధ తీసుకుందాం. వారిని ప్రేమతో దేవుని వైపుకు నడిపిద్దాం. అప్పుడు మనం కూడా మనుష్యులను పట్టువారముగా దేవుని రాజ్యంలో విలువైన పాత్ర పోషించగలం. ఆమేన్.